విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కృష్ణ అదృశ్య ఘటనపై ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. ఐజీ రవి ప్రకాష్ ఆధ్వర్యంలో 4 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 రోజుల పాటు పోలీసులు పలువురు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. సస్పెండ్ అయిన సిఐ నాగరాజును సింగ్ నగర్లోని ఆయన ఇంట్లో విచారణ అధికారులు ఇవాళ ప్రశ్నించారు. ఈ కేసులో జరుగుతున్న దర్యాప్తుపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. అశ్వని ఈరోజు చూసుకున్నట్లయితే నూతనంగా ప్రభుత్వం ఈ సాయి కృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. అందులో ప్రధానంగా ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి 4 సభ్యుల్ని నియమించింది. ఆయనతో పాటు ఐజీ రవిప్రకాష్ సిట్ అధికారిగా ఉంటారు. ఆయన నేతృత్వంలో అమిత్ బర్దర్ ఎస్పీ, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఎస్పీ, అదేవిధంగా వెస్ట్ గోదావరి ఎస్పీ అద్నాం నయీం అష్మి, మరోవైపు బాపట్లలో ఏఎస్పీగా ఉన్నటువంటి సుధాకర్, ఈ ముగ్గురిని సభ్యులుగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ ముగ్గురు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులని వాళ్ళకి అవసరాలను బట్టి వాళ్ళని వినియోగించే అధికారాలు అందులో కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంలో ఏ ఆఫీసర్నైనా వినియోగించుకునేందుకు అందులో అధికారాన్ని కల్పిస్తూ ఉంది. ఫోరెన్సిక్ విభాగాన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అడిగినటువంటి సిట్ అడిగినటువంటి విషయాలన్నింటికీ సహాయం చేయవలసిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సిట్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సి ఉంది. ఇందులో ఈ ఐజీ స్థాయి అధికారి కావటంతో కొంత ఇటు ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఐజీ స్థాయి అధికారిగా ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో జరిగినటువంటి ఈ విషయాలన్నింటినీ ప్రస్తుతం ఇప్పటి వరకు నరసింహకిషోర్ ఐపీఎస్ అధికారిగా ఈ 2 రోజుల పాటు విచారణ చేశారు. అందులో ఆయన ఆధ్వర్యంలో డిఎస్పీ దయోప్రసాద్ గత 2 రోజుల నుంచి విచారణ చేపడుతూ ఉన్నారు. అందులో చూసుకున్నట్లయితే దయోప్రసాద్ మొన్న ఇటు కృష్ణలంకలోని సాయి కృష్ణ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసుకున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ వివరాలన్నింటినీ తీసుకొని ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వాటన్నిటినీ విశ్లేషించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో పలువురు సిబ్బందిని, అదేవిధంగా టాస్క్ ఫోర్స్లో పలువురు నుంచి ఏడీసీపీగా ఉన్న లతాకుమారి నుంచి కూడా కొంత సమాచారం సేకరించారు. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో ఒక బృందం ఇటు కృష్ణలంక స్వర్గపురికి వెళ్ళింది. అక్కడ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుంది. గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలకు అనుగుణంగా ఉన్న తేదీల నుంచి ఈ రోజు వరకు ఎవరెవరు అనుమానాస్పదమైనటువంటి మృతదేహాలను తీసుకువచ్చారు, అన్నోన్ డెడ్ బాడీస్ ఎవరెవరు తీసుకువచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చాయి, రికార్డుల్లో ఏం రాసింది అనేటువంటి విషయాలన్నింటినీ చూశారు. అదేవిధంగా స్వర్గపురి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే పరిశీలించి విశ్లేషించారు. అయితే ఈరోజు నూతనంగా ఒక సిట్ ఏర్పాటు చేయడంతో ఆ సిట్ ఇప్పుడు వరకు చేసినటువంటి దర్యాప్తుని తీసుకోవడంతో పాటుగా ముందుగా ఇటు కమిషనర్ని కలిసే అవకాశం ఉంది. కమిషనర్ నుంచి కొంత వివరాలు సేకరించే అవకాశం ఉంది. మరోవైపు ఇది ఒకవైపు అయితే ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇటు సాయి కృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐ పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో నిందితుడిగా పేర్కొన్నారు. అత్యాయత్నం కేసు కూడా ఆయన పైన నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్లో ఓ ఇంట్లో ఆయన ఉంటున్నట్టు తెలిసి ఒక సర్వైలెన్స్ టీము నిన్న అర్ధరాత్రి నుంచి అక్కడ టాస్క్ ఫోర్స్ సర్వైలెన్స్ టీము ఆ ఇంటి వద్ద ఉన్నది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు, అదేవిధంగా కృష్ణలంకలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి నాగరాజు సిఐని కలిసి వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అసలు వీళ్ళు చెప్పినట్టుగా అసలు అక్కడ నుంచి మార్కాపురం నుంచి అసలు ఎవరు తీసుకువచ్చారు, సాయి కృష్ణని ఎవరు తీసుకువచ్చారు, ఎలా తీసుకువచ్చారు అనేటువంటి విషయాలన్నింటినీ ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, వీళ్ళకు ఉన్నటువంటి డిజిటల్ ఎవిడెన్స్ అన్నిటినీ సేకరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఆరోపణలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా విచారణ చేయటము, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా విచారణ
విచారణ చేస్తూ ఉన్నారు. అయితే మృతదేహాన్ని వీళ్ళు తగులపెట్టారు అనేటువంటి ఆరోపణలు, వీళ్ళ కస్టడీలోనే సాయికృష్ణ చనిపోయాడు అనేటువంటి ఆరోపణలు ఇటువంటివి రావటంతో ఈ కోణంలో కూడా ఇప్పుడు ప్రత్యేక బృందం నిన్న దర్యాప్తు చేసింది. ఓకే జయప్రకాష్. ఇదే విషయాన్ని కూడా అసలు నిజమా కాదా, అసలు ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి, ఒకవేళ ఉంటే ఎటువంటి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి విషయాలపైన తరువుగా వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రస్తుతం అయితే ఈ సింగనగర్లో ఉన్నటువంటి సిఐ ఉన్నటువంటి ఇంటి వద్ద సర్వైలెన్స్ టీం అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఆ అరెస్ట్ మీద సందిగ్ధత కొనసాగుతూ ఉంది. అశ్విని, కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.